ఈరోజు సాటర్డే కదా, ఇంకా పప్పు అయితే పెట్టాను. ఇలా క్యారెట్ కొంచెం పల్చగా పప్పు లాగా చేసేద్దాము అని చెప్పి. ఇది సాంబార్ అని కూడా అంటారు. మనం ఎక్కువ ముక్కలు వేయలేదు కదా, ఓన్లీ క్యారెట్ ఒక్కటైతే కట్ చేసి ఇందులోనే వేసేసాను. ఇంకేం లేవు, అందుకనైతే ఇంకా ఓన్లీ క్యారెట్ ఉండేసరికి అదైతే వేసేసాను. ఇంక ఈ పప్పు అయితే వెనపాలి. ఆల్రెడీ అన్నం ఇప్పుడే ఆన్ చేసేసాను. గ్యాస్ పై చూడండి ఎలా ఉందో. అంత అయిపోయాకైతే క్లీన్ చేసేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ ఆవిరికోడము. కుట్టి అయితే ఈరోజు స్కూల్ ఉంది, స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇదైతే చేసేసి ఇంకా టైం అయిపోతుంది. కుట్టిని అయితే తీసుకొచ్చేసేయాలి 12:30కి. ఓకే, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అదేంటి పప్పు ఎనుపుతా సడన్గా పాప్కార్న్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంకా ఆ తర్వాత అయితే వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా షూట్ చేశాను. ఇక్కడ ఏమైందంటే మంచిగా పాప్కార్న్ చేసుకొని మూవీ వేసుకొని చూసుకుందాం అని చెప్పి మూవీ స్టార్ట్ చేశాను, కానీ చూడలేదు మూవీ మాత్రం. ఎందుకు చూడలేదు ఏంటి అనేది చూస్తూ ఉన్నాను, మీకే తెలుస్తుంది. ఏదో ఇష్టంగా చూడొచ్చు అనుకున్నాను. ఇందాకేమో సినిమా, ఇప్పుడేమో మాషాబేర్ వస్తుంది బికాస్ ఆఫ్ కుట్టి. చూడండి, సినిమా వద్దు నాకు మాషాబేర్ పెట్టండి అని ఏడ్చేసరికి మాషాబేర్ పెట్టాం మేము. కథ కుట్టి నో మూవీ అయిపోయింది. చూడు కుట్టి టైం అంట. కుట్టి ఏమైంది? సినిమా పెట్టుకోవాలా? మాషాబేర్ వద్దు కావాలా? సినిమా చూస్తాం కుట్టి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే 6 అయిపోయింది టైము. ఇంకా ఇక్కడ కుట్టికి అయితే తినటానికైతే వేసిచ్చాను, అయిపోయింది, తినేసింది, ఖాళీ అయిపోయిందంట. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేశాను, జస్ట్ చూపిస్తాను మీకు. ఏంటమ్మా ఏమైంది? కావాలా? ఓకే. ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే నేనైతే పప్పు అయితే చేశాను పెసలతో. ఇప్పుడే రైస్ అయితే కడిగి అయితే పెట్టేశాను. ఇక్కడ నాకేమో చపాతీ తినాలనిపించింది, అందుకని నా కోసం కొంచెం అయితే చపాతీ పిండి అయితే కలిపేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది సాల్ట్ అండ్ ఆయిల్, ఈ రెండు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత గుర్తొచ్చిందనమాట, వీడియో తీయలేదే ఈరోజు అని చెప్పి. మార్నింగ్ హడావిడిగా ఉండేసరికి నేనైతే ఈరోజు అంతా ఫుల్ బిజీ వర్క్స్ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అంతా ఇట్లా సరిపోయింది, అందుకని వీడియో అయితే తీయలేదు నేను. ఇంక ఇప్పుడైతే జస్ట్ ఓకే స్టార్ట్ చేద్దాంలే, ఇప్పుడు ఏమన్నా కంటిన్యూ చేద్దాం రేపటికి కూడా అని చెప్పి అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చూద్దాం రేపు మార్నింగ్ లంచ్ బాక్స్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ దాకా అయితే చూద్దాము, ట్రై చేస్తాను ఏంటి రేపటి లంచ్ బాక్స్. అది కూడా వీడియో అయితే ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పిండి అయితే బాగా సాఫ్ట్గా కలిపేసి అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే పిండి అయితే కలిపి పెట్టేసేసాను. ఇంకా సేపు అయితే నానబెట్టేసుకుందాం. ఇది
ఇంక ఇదైతే మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా మండే రోజు అంటే ఇంక రొటీన్ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. లేచేసాను, ఇంకా ఇక్కడైతే పీనట్స్ అవైతే నైటే నానబెట్టేశాను. ఇంకా అవి మంచిగా వాష్ చేసేసుకొని ఒక పొయ్యి మీద, ఇంకా నెక్స్ట్ ఈ రైస్ కూడా ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు కర్రీ ఏం చేద్దామని ముందే ప్రిపేర్ అయిపోవాలి, రేపు ఏం కర్రీ అన్నది. లేకపోతే మార్నింగే చూసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకని నేను నైటే ఓకే ఇది చేద్దాము అని సెలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఒక్కోసారి. లేదంటే మార్నింగే ఏమన్నా ఉంటే ఇంకా వాటితోనే చేసేస్తాను. ఇంకా చామగడ్డలు ఉన్నాయి, ఇంకా పులుసు పెట్టేద్దాంలే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా చామగడ్డలు అయితే ఇంకో పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అలా అన్నీ బిజీగా ఉంటుంది అనమాట. గ్యాస్ మొత్తం ఈరోజు గ్యాస్ స్టవ్ మార్నింగ్ అన్నీ మార్నింగ్ అసలు లెగవలేకపోతున్నాను. ఎంత చల్లగా ఉందంటే బెంగళూరులో, వామ్మో అసలు చాలా చల్లగా ఉంది, మంచు చలి పుడుతుంది. నేనైతే మళ్ళీ ఇంకా వెళ్ళి స్వెటర్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇక్కడేమో చామగడ్డ పులుసు చేస్తున్నాను కదా, ఇంకా చింతపండు అయితే నానపెట్టేసుకున్నాను. ఇంకా ఆనియను టమాటా అయితే మంచిగా చాప్ చేసి పెట్టుకోవాలి. చలికి తట్టుకోలేక స్వెటర్ కూడా అయితే వేసేసుకున్నాను నేను. ఇంకా అంత చల్లగా ఉంది. ఆల్రెడీ చూపించేశాను కదా మీకు బయట ఎంత చల్లగా మంచు. మీకు సరిగ్గా క్యాప్చర్ అయ్యిందో లేదో కానీ అసలు మామూలుగా లేదు మంచు మాత్రం. ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా నేను ఇందులో వేసేసుకుంటున్నాను చాపర్లో వేసుకున్నామంటే చాలా సన్నగాను తొందరగా మగ్గుతాయి. కర్రీ కూడా చాలా థిక్గా ఉంటుంది మనం చాప్ చేసుకున్నదైతే. నార్మల్గా కట్ చేసుకుంటే మొత్తం ఆనియన్స్ కనిపిస్తూ అలా ఉంటాయి. మనం ఇలా చేసుకున్నామంటే మంచిగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట కర్రీ అన్నది. మొత్తం వీడియో అయితే ఇందులోనే పెట్టలేదు, ఎందుకంటే లెంతీ అయిపోతుంది. కొంచెం షార్ట్గానే పెడతామని చెప్పి నేనైతే కొంచెం కర్రీ ప్రిపరేషన్ అయితే ఇందులో యాడ్ చేయలేదు. నెక్స్ట్ రేపు పెట్టే వీడియోలో అయితే కర్రీ ఎలా చేశాను ఏంటి అన్నది వ్లాగ్ అయితే పెడతానమాట. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే ఉంది చూడండి. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, కంపల్సరీ నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను నేను. ఇంకా హోమ్ టూరు తీద్దాం అనుకుంటున్నాను. హోమ్ టూర్ తీయాలి అంటే సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా మనకి. ఎంత త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంక అప్పుడైతే నేనైతే హోమ్ టూర్ అయితే చేసేస్తాను. ఇంక ఇక్కడేమో రైస్ అయిపోవచ్చింది, ఇంక ఇక్కడేమో చామగడ్డలు కూడా ఉడికేసాయి. ఇంక ఇవైతే పీల్ తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట పక్కన. కొంచెం ఒక 2 టైమ్స్ అలా వాష్ చేస్తాను, ఎందుకంటే బాగా కాలుతూ ఉంటాయి కదా. ఇంకా మంచిగా చల్లారుతాయి. ఒక 2-3 టైమ్స్ చల్ల వాటర్లో వేసి చేసామంటే ఇంకా అలా చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఇలా ఒలిచేసుకొని మొత్తం నేను ఇవి పెద్దవి కదా, అందుకని అయితే నేనైతే కట్ చేసుకుంటాను అనమాట. ఇలాగే వేసేయని పెద్దవి కట్ చేసుకొని అయితే కర్రీ చేసుకుంటాను. చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను. ఒకదాన్ని 3 పీసెస్ 2 పీసెస్, పెద్దవైతే 3, చిన్నవైతే 2. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్.